ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఎన్ని రకాలుగా ఉంటాయో అన్ని చేసేసేవాడే ఆర్టిస్ట్ ఉంటుంది. కాబట్టి ఎక్కువ అవేర్నెస్, ఎక్కువ మెచ్యూరిటీ ఉండాలి ఆర్టిస్ట్కి. ఆ మెచ్యూరిటీ ఫీల్ అవుతుంటారు. అంటే ప్రపంచంలో అన్ని ఫీలింగ్స్ వీడు ప్రతిరోజు చేస్తుంటాడు కాబట్టి ఎక్కువ మెచ్యూరిటీ ఉంటుంది. ఇలా ఎలా చేసుకుంటాడు? అసలు ఒక్క గంట ముందు నాకు గన ఫోన్ చేసి ఉంటే ఉదయ్ కిరణ్ని నా మాటలతో నేను బ్రతికించేవాడిని అన్న రంగనాథ్ గారు ఆ వీక్ మూమెంట్స్లో తనే హ్యాంగ్ చేసుకుంటే ఎంత పెద్ద రైటరు, ఒక గొప్ప ఆర్టిస్ట్, గొప్ప యాక్టరు, గొప్ప ఆర్టిస్టు, గొప్ప పొయిటిస్ట్ ఆయన. మనకు టైం లేదు కానీ ఒక పొయిట్ రాశాడు ఆయన. అది ఎక్కడి నుంచో అదేదో ఊరి నుంచి ఒక శిల్పి వచ్చాడు, వస్తూ ఒక 6 అడుగుల బండ తెచ్చాడు. ఆ బండని 3 అడుగుల ముక్కగా ఖండించాడు. ఒక ముక్క గుడిలో దేవతై నిలిచింది, మిగిలిన 3 అడుగుల బండ ముక్క చాకిరేవు చేరింది. మురికి పట్టిన బట్టలన్నీ చాకిరేవు చుట్టూ చేరాయి. మురికి మనుషుల మనసులందరూ దేవుడు చుట్టూ చేరారు. అక్కడ మురికి పట్టిన బట్టలన్నీ చాకిరేవులో ఉన్న చాకిలి నోట ఇస్సు శబ్దాలింటూ మురికిని వదిలించుకున్నాయి. ఇక్కడ పంతులు గారు శతకోపరం పెట్టి పంతులు గారు చదువుతున్న మంత్రాలతో మురికి పట్టిన మనుషులందరూ దేవుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. చివరికి మురికి పట్టిన బట్టలన్నీ ఇంపుగా ఇంటికి చేరాయి. ఇక్కడ దేవుడు చుట్టూ తిరిగిన మనుషులందరూ అదే కంపుతో దేవుడి గుడి నుంచి బయటకు వచ్చారు. చివరికి దేవుడు గుడిలో ఉన్న బండ దేవుడా, చాకిరేవులో ఉన్న బండ దేవుడా? ఎవరు దేవుడు, ఎవరు మనిషి? అంటే దేవుడి చుట్టూ మనం పోయాము, అలాగే ఇంటికి వచ్చాము. బండ చుట్టూ ఉన్న మురికి పట్టిన బట్టలన్నీ కంపు వదిలించేసుకొని అది ఇంటికి వచ్చాయి. కాబట్టి ఇక్కడ దేవుడి కంటే అక్కడ చాకిరేవులో ఉండే బండే గొప్పది కదా. కానీ మనం అది తీసేసి ఇక్కడ శిల్పి చెక్కిన ఇదేమో దేవుడికి ఏమో మనం నమస్కారాలు పెడుతున్నాం, చాకిరేవు బండని కాళ్ళతో దొక్కుతున్నాం. కాబట్టి వాస్తవాన్ని గమనించండి అని అది అసలు ఎంత గొప్ప పొయిట్ రాశాడు. అలాంటి వ్యక్తి, అంత మనిషి మానసిక శాస్త్రాన్ని అవపోసన పట్టిన వ్యక్తి హ్యాంగింగ్ చేసుకున్నాడు అంతే. ఇంకా కానీ అలాంటి వీక్ మూమెంట్స్ వస్తే అది ఎవరిని అదే తట్టుకోలేము. అరే ప్రకాష్ రాజ్ గారితో కూడా మీరు మంచి క్యారెక్టర్స్ అనేది కూడా స్టార్టింగ్ డేస్ లో చేశారు కదా. చాలా. నేను దిల్లు నువ్వు నేను కంటే ముందే రియల్ స్టోరీ అని ఒక సినిమా చేశానండి. రియల్ స్టోరీలో అతను పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసరు. నా కోసమే, స్వామి అని ఒక డ్రైవర్ కోసమే సినిమా అంతా ఎత్తుకుతుంటాడు ఆయన. స్వామి క్యారెక్టర్ నేను చేశాను. కార్ డ్రైవింగ్ రాకముందే కార్ డ్రైవర్ క్యారెక్టర్ చేశాను 99లో. అదే ప్రకాష్ రాజ్ గారితో మొదటి సినిమా. అక్కడి నుంచి చాలా సినిమాల్లో చేసుకుంటూ దిల్లు అయిపోగానే వెంటనే యజ్ఞం అయిపోగానే వెంటనే సంక్రాంతి, ఇవన్నీ ప్రకాష్ రాజ్ గారి కాంబినేషనే. తర్వాత ఇప్పటికి కూడా ప్రకాష్ రాజ్ గారు కనపడితే నేను, బృందావనం కూడా ఆయన కాంబినేషనే, జూనియర్ ఎన్టీఆర్ది. ప్రకాష్ రాజ్ గారితో నాకున్న ఒక ఇన్సిడెంట్, ఒక గొప్ప ఇదేంటంటే ఈ సందర్భంగా గుర్తు చేసుకునేదానికి, ప్రస్థానం అనే సినిమాని తమిళ రైట్స్ ఆయన కొన్నాడు అప్పట్లో. ఓకే. ప్రస్థానం సినిమాలో జీవా గారిని చెప్పుతో కొట్టి ఒక డైలాగ్ ఉంటుంది నాది. నేను మాలేసుకొని ఉంటాను, చెప్పుతో కొట్టి కింద పడేయగానే ఏంటంటే ఈ దరిద్రుడిని అని చెప్పి ఒక డైలాగ్ చెప్తే వెనక నుంచి సాయి కుమార్ గారు వచ్చి, ఇలాంటి వాళ్ళని కొట్టుకుంటా పోవాలంటే ఢిల్లీ వరకు ఉన్నారా, ఎంతమందిని కొడతావంటాడు. కనీసం దొరికినోడన్నా కొట్టకపోతే సొసైటీ ఎట్లా మారుతుందండి? అంటే వ్యవస్థ ఎలా మారుతుంది? దొరికినోడన్నా కొట్టాలి, కొట్టకపోతే వ్యవస్థ ఎలా మారుతుంది అని నేను చెప్పే డైలాగు ప్రకాష్ రాజ్ గారికి బాగా ఇష్టం. అది బృందావనం సినిమాలో ఒక సాంగ్ నా మీద ఉంటుంది. ఒక లిరికల్ సాంగ్ నా మీద ప్లే అవుతా వెళ్తుంది. వెళ్ళేటప్పుడు కింద నుంచి ఫ్యామిలీ అంతా, ప్రకాష్ రాజు, శ్రీహరి గారు కూడా ఉన్నారు దాంట్లో. శ్రీహరి గారు వీళ్ళంతా నడుచుకుంటూ వెళ్తుంటారు. నడుచుకుంటూ వెళ్తూ ఫస్ట్ చరణం నా మీద, నేను పైన నిలబడి ఉంటాను, అది వెళ్ళి కెమెరా వాళ్ళ మీదకి వస్తే వీళ్ళు నడుచుకుంటూ వెళ్ళాలి. ప్రస్థానం సినిమా చూసిన తర్వాత వచ్చి అంతమందిలో నేను పైన ఉంటే కింద నుంచి దిల్ ప్రస్థానంలో డైలాగ్ అదరగొట్టావా ఆయన అని చెప్పి అందరి ముందు, ప్రస్థానంలో అదరగొట్టాడు, బాగా చేశాడు ఒరే అంటాడు నన్ను. యజ్ఞంలో చాలా పెద్ద కాంబినేషన్ నాకు అతనికి. మై డియర్ ఫ్యాక్షన్ అసిస్టెంట్స్ సిట్ డౌన్ అంటాడు బాంబ్ బ్లాస్ట్లో యజ్ఞంలో. అది క్లైమాక్స్లో.
ఫస్ట్ మా ఇంటికి వచ్చినప్పుడు నేను అది తీసుకొని వెళ్తే ఫస్ట్ కాల్తో నన్నే తన్ని నేను పడిన తర్వాతనే కంప్లైంట్ నా చేతికి వచ్చిన తర్వాత నువ్వు రెడ్డప్ప అయితే ఏమి బోడి గోబప్ప అయితే నాకేంట్రా అని చెప్పి నన్ను తన్ని ఎంటర్ అవుతాడు. చాలా రోజులు కాంబినేషన్ యజ్ఞంలో నాది దిల్ కంటే టెరిఫిక్ క్యారెక్టర్ ఉంటుంది. లాస్ట్లో ఏమి సేమలో శత్రువులు కనపడితే కలపడాలని మీరేగా చెప్పినదే, మరి కనపడినారు కదా కలపడరే అని చెప్పి గుడి దగ్గర డైలాగ్స్ రాయలసీమ భాషలో ఇలా అక్కడ చెప్పి మళ్ళీ దిగిన తర్వాత దిల్ నేను ప్రస్థానం కొన్నాను, సూర్య డేట్లు ఇస్తే నేను సినిమా చేస్తాను, బట్ నీ దుర్గా ప్రసాద్ క్యారెక్టర్ నువ్వే చేయాలా, అదరగొట్టేవు అన్నాడు. అని డెఫినెట్గా నీకు ఒక ఫ్యూచర్ వస్తుంది, నీకు ఇలాగే చేసుకుంటూ వెళ్తుండే వస్తుంది. మేము శ్రీహరి గారి లాగే మేమంతా ఏ క్యారెక్టర్లు చేసాము, వచ్చింది కదా వస్తుంది అనేవాడు. ఇప్పుడు కూడా అదే అంటాడు ఓకే ఎక్కడైనా కనపడితే. ప్లస్ మొన్న మా ఎలక్షన్లప్పుడు నేను చాలా సిన్సియర్గా నన్ను ఇచ్చేసి వాళ్ళ కమిటీకి ఫైనాన్షియల్ అడ్వైజర్గా ఉండమని పిలిచి నన్ను చెప్పిన వ్యక్తి, నీకు ఫైనాన్షియల్ దీని మీద మంచి గ్రిప్ ఉంది, నువ్వు అందుకనే నేను ఒక ల్యాండ్ బ్యాంక్ ఒకటి క్రియేట్ చేసాం ఫ్రెండ్స్కి అంతా ఒక చోట. అది చెప్పాను నేను మా ఎలక్షన్లకు ముందు, మీరు వస్తే మాకి ఎసెట్స్ పెట్టండి సార్, లైబిలిటీస్ మీద పెట్టరు ఎవరు, మాలో ఇంత ఫండ్ ఉంది, బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేసి దాని మీద వచ్చే ఇంట్రెస్ట్ని ఖర్చు పెడుతున్నారు, మనకు పర్సనల్గా ఒక 50 లక్షల డబ్బులు ఉంటే మనం బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేసి 30 పైసలు వస్తే చాలు అని అనుకుంటామా? అనుకోం కదా, అస్సలు అనుకోం. ఎక్కడో ల్యాండ్ మీదో ఏదో రిటర్న్స్ బాగా వచ్చే దాని మీద పెడతాం కదా సార్, అది ఎసెట్స్. ఇప్పుడు ఇది కాకుండా మీరు ఒక 10 కోట్లు కలెక్ట్ చేసి ఇమీడియట్గా అవుటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్లో ఎక్కడో ఒక చోట ఒక 5 ఎకరాలు మా పేరున రిజిస్ట్రేషన్ చేసి పెట్టండి సార్, మాకు ఎవరు ప్రెసిడెంట్ అయినా 10 సంవత్సరాల తర్వాత ఈ 5 కోట్లే 100 కోట్లు అవుద్ది, అది సార్ ఎసెట్, మాకి ఫిక్స్డ్ డిపాజిట్లు కాదు సార్ అని చెప్తే చాలా అప్రిషియేషన్. అవును ఇది కరెక్ట్ కదా, అవును సార్ మీరు ఎలాగో మీరు గెలిస్తే ఒక 10 కోట్లు తెస్తారు మాకి, అందరు హీరోల దగ్గర నుంచి ఫండ్ కలెక్ట్ చేస్తారు ప్రోగ్రామ్స్ పెట్టి, ఆ 10 కోట్లు ఫిక్స్డ్ డిపాజిట్ చేయొద్దు, ల్యాండ్ బ్యాంక్ పెట్టండి మాకి, ల్యాండ్ బ్యాంక్ పెడితే ల్యాండ్ వాల్యూ 1 సంవత్సరం నుంచి 2 ఇయర్స్కి 50% పెరిగితే 2 to 4 ఇయర్స్కి 100% పెరిగితే 4 to 6 ఇయర్స్కి 150% పెరిగితే ఈ 5 కోట్లదే నీకు 50 కోట్లు అవుతుంది సార్. అప్పుడు అది ఉన్నప్పుడు మాకి అందరూ ప్రేమిస్తారు, మాలో అందరూ చేరతారు, నువ్వు 5 లక్షలు పెట్టినా కూడా వచ్చి చేరతారని చెప్పి ఒక స్పీచ్లో చెప్తే ఆయన అప్పటి నుంచి ఫైనాన్షియల్ అడ్వైజర్ నువ్వే అని చెప్పి అంత ర్యాపో ఉంది ఆయనతో. మీలో నాకు అంటే మీ మీద శోభన్ బాబు గారు అండ్ మురళీమోహన్ గారి ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉన్నట్టు మాత్రం ఈ మాట ద్వారా బాగా అర్థమవుతుంది. ఇండస్ట్రీలో ల్యాండ్ గురించి ఎవరైనా ఏదైనా చెప్పారు, అది ఇప్పటికీ వేదవాక్గా మరి పాటిస్తున్నారు అని అంటే మెయిన్గా వాళ్ళిద్దరే. అవును డెఫినెట్గా. అంటే మనం ఏంటంటే ఏ రేంజ్కైనా మనం సేవింగ్స్ అనేది ₹1 నుంచి స్టార్ట్ చేస్తేనే ₹100 అవుతుంది. అంతే. ఈ ₹1 ₹2 ఏం చేస్తామంటే అది కూడా ఉండదు. 10 రూపాయలు కలిస్తేనే ₹100 అవుతుంది. ల్యాండ్ కూడా అంతే అండి, నీకు ఆ టేస్ట్ తెలియాలి. డబ్బుది 100కి 80 నుంచి 85% మనుషులకి డబ్బు పిచ్చే ఉంది. అది ఏం చేసుకుంటామనే తెలియదు. ఏది మనకి ఇప్పుడు ఒక లైఫ్ స్టైల్లో ఒక రేంజ్ దాటిన తర్వాత ఉంది అన్న సాటిస్ఫాక్షన్ తప్పితే దాన్ని కంప్లీట్గా యూటిలైజ్ చేసేవాడు ఎవడూ లేడు. బేసిక్గా నేను వాడే కారు 16వ సంవత్సరం జరుగుతుంది ఇప్పుడు. 16వ సంవత్సరం నా కారు. నేను కారు కొన్న తర్వాత ఒక మారుతి కారు కొని దాన్ని 13 సంవత్సరాలు నడిపి అది వదిలేసి పెద్ద కారు కావాలని చెప్పి ఒక కారు తీసుకొని ఇప్పుడు 16వ సంవత్సరం. షోరూమ్ వాడు కూడా, షోరూంలో ఉన్న మేనేజర్ కూడా, ఏంటి సార్ ఇది పార్ట్లు దొరకట్లేదు సార్, మీరు వేరే కారు మహేంద్రలో బోల్డ్ ఉన్నాయి సార్, ఇది ఇచ్చేసి అది తీసుకోండి సార్. తీసుకుంటే అడిషనల్గా ఇంకో 30 లక్షలు అవుద్ది. 30 లక్షలకి ఈఎంఐ ఇంకొక 30,000 పడుతుంది. మీరు దాని బదులు పెట్టే బదులు ఏదైనా ల్యాండ్ మీద పెట్టుకుందాం కదా అనే మీ ఆలోచన వచ్చేది. ల్యాండో ఇంకేదో నడుస్తుంది కదా, నడుస్తుంది. ఇప్పుడు కొత్త కారు నేను తీసుకున్నా, నా ఫ్రెండ్స్ అంతా ఏమంటారంటే 1 రోజు 2 రోజులు అయ్యో దిల్ రమేష్ అన్న పెద్ద కారు కొన్నాడు, ఇంతే కదా పెద్ద కారు కొన్నాడు, 1 నెల తర్వాత దాన్ని తొడవడం కూడా కడగటం కూడా చెయ్యం మనం, ఎందుకంటే అయిపోద్ది అది. కానీ మన మీద ఎంత బర్డన పడుతుంది, ప్రతి నెల ఆ డేట్కి ఆ ఈఎంఐ కట్టాల్సిందే.
స్ట్రగ్లర్గా ఉన్న ఆర్టిస్టు ప్రతి ఒక్కడు ఇది చేస్తే లైఫ్ స్టైల్ బాగుంటుంది, మనం బాగుంటే ఫ్యామిలీ బాగుంటుంది, ఫ్యామిలీ బాగుంటే ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఆర్టిస్ట్ బాగుండాలండి డెఫినెట్గా. సొసైటీలో ఆర్టిస్ట్ బాగలేకపోతే ఆర్టిస్టులు అందరూ ఇలాగే అంటారు. ఇప్పుడు నేను బాగుంటే, నేను చాలా బ్రహ్మాండంగా ఉన్నానని మీ ఇంటర్వ్యూ ద్వారా మీరు చెబితే నేను ఒక్కడిని బాగున్నట్టు కాదండి, ఎంటైర్ ఫిల్మ్ ఇండస్ట్రీ బాగున్నట్టు. ఎందుకంటే ఏమో ఆర్టిస్ట్ ఇలా ప్లాన్ చేసుకుంటారు, ఇలా ఉంటారా అనేది. అదే నేను ఒక్కడిని రోడ్డు మీద ఉన్నాను, నాకేమీ లేదంటే నేనేమో 250 సినిమాలు చేసి వీళ్ళే రోడ్డు మీద ఉంటే వీళ్ళు రోగ్స్ కాదా? రోగ్సే కదా వీళ్ళు. ఏం చేసి ఉంటారు ఈ డబ్బులన్నీ? మనం బయట 20,000 25,000 వస్తే ఒక నార్మల్ ఎంప్లాయీ బ్రహ్మాండంగా బతుకుతుంటాడు. ఇన్ని సినిమాల్లో కనపడి ఎంత ఉండి మరి ఎందుకు ఉండదు? ఎందుకు ఉండదు అంటే అవలక్షణాలు ఏ ఉన్నాయనే కదా. ఈ సినిమా వాళ్ళందరూ ఇంటారు ఇలాగే ఉంటారు అనే ఒక ప్రాపగాండని అందరికీ ఆపాదించినట్టు అవుద్ది. కాబట్టి జనరల్గా ఉండే పబ్లిక్ కంటే ఆర్టిస్టులు ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అది ఒక వ్యవస్థకు సంబంధించి వస్తుంది కాబట్టి. అండ్ అలాగే ఇంకా మనం మాట్లాడుకోవాలంటే బాలకృష్ణ గారితో కూడా మీరు 4 మూవీస్ వరకు వర్క్ చేశారు. 4 మూవీస్ మనం మాట్లాడుకున్న దాన్ని బట్టి నాకు అర్థమైంది. అంటే బాలకృష్ణ గారితో ఎలా ఉండేదన్నా? అయ్యో, బాలకృష్ణ గారితో నాకు పెద్ద ఇండస్ట్రీ గురించి పెద్ద అవేర్నెస్ లేకుండా దిల్ అయిపోగానే ఇమ్మీడియట్గా 2004లో నేను లక్ష్మీనరసింహ చేశాను. ఓకే. లక్ష్మీనరసింహలో ఊరకే క్యారెక్టర్ చేయటం కాకుండా బాలకృష్ణ గారితో నాతో బాలకృష్ణ గారికి ఒక సీన్ ఉంటుంది. ఇంటికి వచ్చి నేను భోజనం చేస్తుంటే పోలీస్ దీంట్లో వచ్చేసి ఇంటికి వస్తే భయపడి, అంతకుముందు ఫైర్ చేస్తూ నాతో పాటు ఉన్న ముగ్గురు చంపేసి నన్ను వెళ్ళిపోమంటాను. అవును. ఇట్లా అనగానే భయపడి బతుకు జీవుడని వెళ్ళిపోతారు. నెక్స్ట్ కట్ చేస్తే ఇంట్లో భార్య ఒక కొడుకు ఉంటే కింద కూర్చొని బనీని వేసుకొని తింటున్నప్పుడు రగన్ చూసి షాక్ అయితే నేను నిన్ను కాపాడుతాను ధర్మభిక్షం నుంచి అంటే ప్రకాష్ రాజే దాంట్లో కూడా. ప్రకాష్ రాజు మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రకాష్ రాజు గారు మాత్రం ఖచ్చితంగా ఉంటారు కదా. ప్రకాష్ రాజు ధర్మభిక్షం దాంట్లో క్యారెక్టర్. మీ భార్య వచ్చి నాకు ధర్మభిక్షం దగ్గర పనిచేసే ఎవడి భార్య వచ్చి నా దగ్గర ఇలా మా ఆయన మంచోడని చెప్పుకోలేదు, నీ గురించి నీ భార్య వచ్చి చెప్పింది కాబట్టి నువ్వు నిజం చెప్పు, నిన్ను వదిలేస్తాను, ఆ ధర్మభిక్షానికి శిక్ష వేస్తానంటే అందరూ భార్య పిల్లోడు నాన్న చెప్పు మంచి పోలీస్ ఆఫీసర్ అంటే అప్పుడు నేను ఓవర్ బరస్ట్ అవుతాను. ఇంత మంచి ఆఫీసరా, ఇంత మంచి ఆఫీసర్కి నేను ఇంత అన్యాయం చేశానని. సార్ మీ ఇంట్లో బాంబు పెట్టాం సార్, కర్నూలు నుంచి ఒక మనిషిని పిలిపించి హోటల్ శుభం లాడ్జ్లో పెట్టి మీ ఇంట్లో బాంబు పెట్టాం సార్. సార్ మీరు వెళ్ళండి సార్, మీ ఇంటికి వెళ్ళండి సార్, ఆ బాంబుని తీసేసుకోండి సార్, మీ నాన్నని కాపాడుకోండి అని ఒక ఎమోషన్లో ఒక డైలాగ్ చెప్తే పక్కన పోలీస్ కానిస్టేబుల్ వెళ్దాం అంటే నో, ఆ బాంబు పేలాలి, నా ఇల్లు ఇది చేయాలి, అప్పుడు ధర్మభిక్షాన్ని నేను అరెస్ట్ చేయాలంటాడు. కానీ ఇక్కడ ఈ సీన్ జరిగేటప్పుడు విశ్వనాథ్ గారు ఆయన ఫాదరు ఆయన సంచి పట్టుకొని ఇంట్లోకి వచ్చి తలుపు తీసి వెళ్తుంటాడు. ఎంత బిల్డప్ ఉంటుందంటే ఆ సీన్లో. అసలు కనకదుర్గమ్మ ముక్కు పుడక మునగాలంటే అర్థం ఏంటి, అది కోడ్ అనమాట. ఆ కోడ్ని ఏంటంటే అప్పుడు నేను బరస్ట్ అయి చెప్తాను ఇట్లా హోటల్లో, అది కోడ్ వర్డ్ అనమాట. మీ ఇంట్లో బాంబు పెట్టామని. అది ఒక సినిమాలో ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేసే సీను. ఆ సీన్లో బాలకృష్ణ గారు నా భుజం మీద చెయ్యేసి నడిపించుకుంటా ఇదంతా మాట్లాడిన తర్వాత నేను ఎమోషన్ అవుతాను. అది అసలు నాకు వైబ్రేట్ అయిన ఇదండి. ఆ బాలకృష్ణ గారు ఆ భుజం మీద చేసి ఒక ఉదయం 9 సాయంత్రం 6 దాకా ఆ సీనే. ఆర్టిస్టులు నేను ఆయన అసలు మీ ఊరు ఎక్కడ అసలు టెరిఫిక్ బ్రహ్మాండ అసలు ఎక్స్ప్రెషన్. ఆయన ఎదురుగా నిలబడితే ఆయన సైషన్లో నేను డైలాగ్ చెప్పాలి. ఇదంతా ఈ ఏడుపు ఇదంతా అస్సలు టెరిఫిక్. ఒక టేక్లో చేసేసావు నువ్వు, బ్రహ్మాండంగా చేసావు అని చెప్పి ఆయన 2-3 టేక్లు అయితే నువ్వు ఒక టేక్లో చెప్పావు, నాయే ఎక్కువ టేక్లు అయినాయి, అసలు నువ్వు గ్రేట్ అని చెప్పి చిన్నపిల్లవాళ్ళలాగా ఆ సీన్ అసలు నాకు ఇప్పుడు కూడా చెప్తుంటే అది ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ కూడా చెప్తున్నారు చూడండి. ఆయన బ్రహ్మాండం అంట. ఆ తర్వాత లక్కీగా ఆయనతో సింహ చేశా, మళ్ళీ ఆయన కాంబినేషన్ సింహాలో ఆయనతో పాటు చిన్న బాలకృష్ణ పెద్ద ఇద్దరిపై పెద్ద అతనితోనే ఏజ్డ్ అయి ఉంటా, చిన్న అతనితో యంగ్గా ఉంటా, అతనితో నడుస్తుంటా అన్నీ ఆ సింహాలో. తర్వాత లెజెండ్తో హీరో గురించి, సింహాలో కూడా హీరో గురించి నేనే చెప్తా. లెజెండ్లో కూడా నాకు ఒక క్యారెక్టర్ చైల్డ్ ఎపిసోడ్లో అన్నా వాడి ఒంట్లో ఉన్నది నెత్తురా యాసిడ్ అన్నా, కళ్ళు మూసి కళ్ళు తెరిచే లోపు చంపేసినాడు అన్నా, ఏడొద్దన్నా మనం మనూరు వెళ్ళిపో అని జగపతి బాబుతో మళ్ళీ హీరో పవర్ గురించి నేనే చెప్తా.
బోయపాటి గారికి ఈ సందర్భంగా నేను థ్యాంక్స్ చెప్పుకున్నా. ఆయన సినిమా దమ్ము దగ్గర నుంచి సింహ, దమ్ము, లెజెండు, అఖండ వరకు నన్ను ప్రతి సినిమా, ఇప్పుడు అఖండ 2లో కూడా నేను చేయబోతున్నాను. ఓ సూపర్. అఖండ 2 మంచి, అఖండ 1లో కూడా ఒక క్యారెక్టర్, విలేజ్ ప్రెసిడెంట్ క్యారెక్టర్, ఈ ఊరు నాది, గుడి నాది, లింగం నాది, ఉంచుకుంటా పీక్కుంటా అంటే కట్టనోడి పీకేది ఎక్కడ గాడిదని కొట్టి హిందూ ధర్మాన్ని గురించి చెప్తాడు మెయిన్ దీంట్లో. సో ఇలా ఆయనతో మంచి ట్రావెల్ అసలు. ఈ అఖండ సినిమాలో మాది ఎక్కడ జరిగింది, చెన్నైలో జరిగింది. అది చెన్నైలో టెంపుల్లో జరిగింది ఆ షూటింగ్. అరుణాచలం టెంపుల్లో జరిగింది మా సీను. దానికోసం అక్కడ పిలిపించి నేను అప్పుడు కరోనా టైము, బాగా కరోనా పీక్ టైంలో చేశారు అక్కడ. అందరూ మాస్కులే. ఆయన ఉదయం మేము అప్పుడే ఇక్కడి నుంచి ట్రావెల్ చేసి ఫ్రెష్ అయ్యి లొకేషన్కి వెళ్ళాం. సీను జరగబోతుంది ఇప్పుడు, ఆ సీనే మేమందరం రావటం, ఆ డైలాగులు చెప్పటం. అది ఆయన అలా కూర్చొని ఉంటాడు. ఆయన ఒక టేబుల్ వేసుకొని కూర్చొని ఉంటాడు మామూలుగా. ఎప్పుడు నేను ఆయన్ని కలిసి సింహ తర్వాత కలవలా. నేను మాస్క్ పెట్టుకొని, డ్రెస్ వేసుకొని, కాస్ట్యూమ్ వేసుకొని అట్లా నడుచుకుంటూ వస్తుంటే ఎదురుగా ఆయన కూర్చొని ఉన్నాడు టేబుల్ వేసుకొని. మనకు హీరో గారు వచ్చారు అంటే మనం ట్రావెల్ లేట్ అయింది, వచ్చేస్తున్నాం 9:30, 10 అయింది. ఆయన టైం చెప్తే టైంకి వచ్చేస్తాడు. కూర్చొని నేను ఫ్రెండ్స్ నాతో చేసిన వాళ్ళందరూ ఉంటే, నేను మాతో కొంచెం మూమెంట్ మారుద్ది కదా హీరోని చూడగానే, పరిగెత్తుకుంటూ వస్తుంటే ఎప్పుడో చూశాడు ఆయన, మాస్క్ పెట్టుకొని ఉన్నా నేను. పక్కమని ఎవరు లేరు పక్కన. దిల్ చూసాంలేవా, హీరోలాగా ఉన్నావు, స్లోగా రా. అసలు నేను ఎట్లా ఐడెంటిఫై చేశాడు అనేది నాకు వండర్. నేను వెళ్ళి అప్పుడు మాస్క్ తీసి నమస్తే బాబు అంటే, మనం ఎలా నమస్తే పెడితే అలాగే పెడతాడు ఆయన. బుక్ ఉందనుకో, మనం నమస్తే అంటే బుక్ కింద పెట్టి నమస్తే అంటాడు. అలాంటి వ్యక్తి. నువ్వు అప్పుడు ఎదురుగా సీన్ చేయడానికి నిలబడి వచ్చి డైలాగ్స్ చెప్తున్నాడు. డైరెక్టర్ వాళ్ళ రవి గారు అని, డైలాగ్ మాడ్యులేషన్ ఇలా ఉంటుందన్న అని చెప్తే, సార్ డైలాగ్ చెప్తాడు. వాడు లక్ష్మణసింహ అప్పుడే సింగిల్ టేక్లో చెప్పాడా, ఇప్పుడు చెప్పడా వెళ్ళు అన్నాడు. ఎంత అప్లాజ్ అది ఒక ఆర్టిస్ట్కి. ఇది అఖండ మూవీ టైంలో యుఎస్లో సౌండ్ బాక్స్లు అంటే పగిలిపోయాయి. ఈ అఖండ 2కి ఏమవుతాయని భయం వేస్తుంది. అసలు రికార్డుల మూతలు మాత్రం మోగించబోతున్నారు. చాలా కేర్ఫుల్గా, చాలా డెడికేటెడ్గా చేస్తున్నారు. అసలు స్టార్ట్ అయింది, ఒక ఫైట్ అయిపోయింది, టాకీ స్టార్ట్ అవుద్ది. ఇంకా అసలు టెరిఫిక్గా ఉంటుంది సినిమా. ఇంకా ఎక్కడ బడ్జెట్ కంట్రోల్ కూడా లేదంట. ఈసారి టోటల్ పాన్ ఇండియా వైడ్ రిలీజ్ అనేది కూడా అదే చేస్తూ ఉన్నారు. అఖండానే పాన్ ఇండియా. ఢిల్లీలో బ్రహ్మాండంగా చూసారు ఆ శివుడి దానివల్ల భక్తితో. నార్త్ ఇండియాలో కూడా ఇరగబడి చూశారు కాబట్టి 100 కోట్లు దాటింది కదా అప్పుడే సినిమా. ఆయనతో మంచి ఎక్స్పీరియన్స్. ఇంకా అఖండ 2 ఇంకా ఆయన మానియా ఇప్పుడు ఎక్కడో వెళ్ళి స్కైలో ఉంది ఇప్పుడు. అన్స్టాపబుల్ తర్వాత, అంటే అన్స్టాపబుల్కి ముందు బాలకృష్ణ గారు అనేటప్పటికీ అందరి మైండ్లలో ఒక ఇంపాక్ట్ ఉండేది. ఏంటంటే ఆయన ఇలా ఉంటారంట, అలా ఉంటారంట అని ఉండేది. కానీ ఎప్పుడైతే ఈ ప్రోగ్రాం ద్వారా ప్రేక్షకులందరికీ, అంటే నార్మల్ వాళ్ళకు కూడా బాలకృష్ణ గారు అంటే ఇలా ఓ చిన్నపిల్లోడి లాంటి మనస్తత్వం, ఏదైనా కానీ ఓపెన్గా ఉంటారని, ఓపెన్ అది వేరేలా వచ్చేసింది. ఓపెన్. ఆయన చేసే సర్వీస్ కానీ, క్యాన్సర్ హాస్పిటల్ సర్వీస్ కానీ, ఆయన అసలు చాలా మెచ్యూర్డ్. ఆయన చిన్నపిల్లోడి మనస్తత్వం చాలా, అసలు ఆయనతో ఉంటే టైం తెలియదండి. ఎవరితో అయినా కూర్చో అని చెప్పి మాట్లాడుతుంటాడు. అసలు ఆ క్షణం ఏది ఉంటే అది అంతే. ఇక ఏముండదు ఇంకా. అండ్ ఏదన్నా ఉంటే తినండి అంటాడు, పెడుతుంటాడు. అసలు చాలా ఇదిగా ఉంటాడు. క్యారవాన్లో ఉండడు, కూర్చొనే ఉంటాడు లొకేషన్లో. ఏ అట్మాస్ఫియర్ ఉన్నా, దుమ్ము ఉన్నా, ధూళి అంతే. అసలు బాగుంటుంది, ఆర్టిస్టులకు బాగుంటుంది. నెక్స్ట్ మనం ఇంకా మాట్లాడుకోవాల్సిన ఆర్టిస్ట్ ఎవరైనా ఉన్నారంటే అంటే మీరు వర్క్ చేసిన హీరో డార్లింగ్, మనందరి ఫేవరెట్ డార్లింగ్ ప్రభాస్ గారు. మిర్చి మూవీలో కూడా, మిర్చి మూవీ నేను ఫస్ట్ రాఘవేంద్ర చేశానండి తనతో. ఓకే, సెకండ్ మూవీ రాఘవేంద్ర, సెకండ్ పోలీసు క్యారెక్టర్ చేసే దాంట్లో. ఓకే, కాంబినేషన్ ఉంది. తర్వాత మిర్చిలో చాలా ఎక్కువ రోజులు చేశానండి. మిర్చిలో మీకు గుర్తుండి ఉంటుంది, చూసుంటే వాళ్ళ మదర్ని విలన్స్ వచ్చి చంపేసిన తర్వాత బరెల్ గ్రౌండ్ నుంచి ఇంటికి వచ్చి మొత్తం సినిమాలో ఉన్న ఆర్టిస్టులు అందరూ ఉంటే పిన్ డ్రాప్ సైలెన్స్ ఉంటుంది మొత్తం. మీరు వెళ్ళిపోండి ఇంట్లో నుంచి అంటాడు సత్యరాజు గారు అక్కడ. అప్పుడు ఒక డైలాగ్ ఉంటుంది నాది, అయ్యా
20 ఏళ్ల క్రితం కూడా ఇలాగే ఆపి తప్పు చేశారయ్యా, ఆ తప్పు మళ్ళీ చేయొద్దయ్యా, బాబు చెప్పినట్టు మీరు లోపలికి వెళ్ళండి, ఇక్కడ అమ్మ కట్టె ఆరే లోపు అక్కడ ఆ ఇంట్లో 10 కట్టెలు కాలాలా. ఆ డైలాగ్తో మొత్తం అది నేనే. దానికి ముందు 20 years బ్యాక్ నేను యంగ్గా ఉన్నప్పుడు కూడా అదే డైలాగ్ చెప్తా నేను. అయ్యా ఊరుని చంపుకుంటా పోతున్నారయ్యా, కత్తి పట్టండి అయ్యా, కత్తి పట్టకపోతే ఊర్లో ఎవరో మిగలరయ్యా, అప్పుడు కూడా ఆపుతాడు. సత్యరాజ్ గారు బ్రేక్ ఆ సినిమాలో. అది ఆ తర్వాత ఇది చెప్తూ భలే సూపర్ ఆయన. అస్సలు ఆయన గ్రౌండ్ టు ఎర్త్ ఎలా అంటే సిగ్గుపడుతూ అసలు నాకంటే అందరూ మంచి ఆర్టిస్టులే నేను తప్ప అనుకునే వ్యక్తి ప్రభాస్ గారు. అందరూ నాకంటే బ్రహ్మాండంగా చేస్తారు, ఆయన నేనే చేయలేకపోతున్నానేమో అనుకుంటాడు ఆయన. అది ఆయన హ్యూమన్ బీయింగ్కి నిదర్శనం అది. అలాగే పొలాచిలో ఒక సీన్ చేస్తున్నాం, అదే మిర్చిలో. విలను తను ఎదురుగ్గా ఉండి ప్రభాస్ ఒక స్కార్ప్ కట్టుకొని ఒక ఫైట్ ఉంటుంది. ఆ ఫైట్ తర్వాత ఎవడొస్తాడు మమ్మల్ని కాపాడటానికంటే వచ్చాడు 6 అడుగుల ఆజానుబాహుడు అని ఒక డైలాగ్ ఉంటుంది. ఇతంది పేరు మర్చిపోయి, తమిళ ఆర్టిస్టు. సంపత్ కాదు, ఇంకొకరు ఉన్నారు. తను అది ఆ సీన్ లో ఏంటంటే అక్కడున్న సైన్ బోర్డ్, కిలోమీటర్ బోర్డు అంటే రాయి ఉంటే దాన్ని కొట్టి పడుతుంది. అది పొలాచిలో చేసాం మేము. ఓకే, అది నా 6'4" ఉంటాడు, ప్రభాస్ కంటే హైటు తను. మేమంతా బ్యాచ్. ఓకే, మేము ఇప్పుడు ఇతను వచ్చాడు, ఇక మేము సేఫ్ అనుకుంటున్నప్పుడు మేమందరం ఆయనతో ఉంటాం. బాడీ బిల్డర్ లాల్, నేను ఫ్రంట్లో ఆయన పక్కన ఉంటా. కరెక్ట్గా నేను షోల్డర్ కాడికి రావట్లా, ఆయన చాలా హైటు, నేను షోల్డర్ కాడికి రావట్లా, అసలు మనం కనపడం ఫ్రేమ్లో. అంత ఆ యాగ్రెసివ్ డైలాగ్. 2, 3, 4 మానిటర్లు చేస్తూ ఉన్నారు, ఎదురుగ్గా ప్రభాస్ గారు ఉంటారు. టేక్ అది ఎమోషన్ డైలాగ్ కదా, ఏదో ఒకటి చేయాలి అనుకుంటా టేక్లో ఆ ఓకే అయిన టేక్లో అతను ఎమోషన్ చెప్పినప్పుడు నేను వచ్చే 6 అడుగుల ఆజానుబాహుడు ఇక మాకు ఇది లేదన్నప్పుడు ఫైనల్గా నేను అలా ఎమోషన్ అయ్యి అంట లాస్ట్లో అన్నాను. ఇలా మీసం ఇలా అంటారు కదా, ఇలా అన్నాను. ఇంక ఏదో ఆ మూమెంట్లో అది వచ్చేసింది. అది టేక్ ఓకే అయిపోయింది. నేను టేక్ ఓకే అయింది, చెకింగ్ అన్నారు, మానిటర్ చూస్తూ ఉన్నాడు డైరెక్టర్ గారు, హీరో గారు కూడా అక్కడ వచ్చి కూర్చున్నాడు. మంచి డైలాగ్ కదా అది. హీరో గారు డైరెక్టర్ గారు చూసి నేను అక్కడ నిలబడి ఉన్నా, చాలా దూరంలో. మానిటర్ ఇక్కడ ఉంది, నేను టేక్ ఎక్కడ ఏది చేశారు అక్కడే ఉన్నాం. ఇది నేను ఇలా అన్నది ప్రభాస్ గారు ఐడెంటిఫై చేశారు. డైరెక్టర్ గారు మెయిన్ ఫోకస్ డైలాగ్ ఎలా ఉంది అని చూస్తుంటారు కదా. అస్సలు ప్రభాస్ గారు అన్నది ఆ ఎమోషన్లో ఆయనకు సూపర్ సింక్ అయింది. అది అక్కడ మానిటర్ దగ్గర నుంచి పెద్దగా దిల్ సూపర్ రా ఇట్లా అన్నావు నువ్వు అని చెప్పేసి నేను పరిగెత్తుకుంటూ వస్తే అక్కడ చెయ్యిలా కొట్టేసి చూడని మళ్ళీ డైరెక్టర్కి మళ్ళీ రీప్లే చేసి చూడది ఎలా ఉందో అంటే ఆయన అన్నదానికి ఇక మాకు తిరుగులేదు అనే ఫీలింగ్. అది ఎలా అంటాం, ఎలా వచ్చిందా నీకు, అసలు అద్భుతంగా చేసావు. ఆ హీరోకి చెప్పాల్సిన పనేలే, చూడాల్సిన పని అంతకంటే లేదు అసలు. అంటే అంత అబ్జర్వ్ చేస్తే ఓకే, చేసి అంతమందిలో అప్పటికే పెద్ద హీరో కదా, అంత పేరు పెట్టి పిలిచి అప్రిషియేషన్ ఇవ్వాల్సిన పని లేదు. అంటే మంచితనానికి ఇదొక నాకు ఆ మిర్చిలో అది నాకు ప్రభాస్ గారు అంటే అది గుర్తొస్తుంది.